కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భారత రక్షణ శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, ఎవరి నాయకత్వంలో అయితే మన యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక శక్తి బలంగా ఏర్పడి ప్రపంచంలో భారతదేశము ఒక శక్తిశాలి దేశంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కృషి చేస్తున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజానీకం తరఫున, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజానీకం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు, జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మన సమీపంలో ఉన్నటువంటి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా మన యొక్క శాసనసభలో బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ్యులు రాకేష్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, మన ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రెడ్డి గారు, మన యొక్క మాజీ మంత్రివర్యులు మరి శశిధర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనము నామినేషన్ వేయాల్సింది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. మన యొక్క ముఖ్య అతిథి, మన యొక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మనను ఉద్దేశించి మాట్లాడతారు. మీకు అందరికీ తెలుసు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో ఎన్నిక కాకముందే నేను 3 సార్లు శాసనసభకు గెలవడం జరిగింది. అంబర్పేట ప్రజలు, హిమాయత్ నగర్ ప్రజల ఆశీస్సులతో శాసనసభకు గెలిచాను. నేను గెలిచిన ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు ఆ 5 సంవత్సరాలు ఏం చేశానో ప్రజలకు నివేదిక రూపంలో మరి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ రకంగా 2004లో గెలిచినప్పుడు 2009లో ఇచ్చాను, 9లో గెలిచినప్పుడు 14లో ఇచ్చాను, 14లో గెలిచినప్పుడు 2018లో కూడా ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా 2019లో గెలిచిన తర్వాత నిన్నటి రోజు నేను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నివేదిక ఇవ్వడం జరిగింది. నేను 4.5 సంవత్సరాలుగా ఏం చేశాను, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసము, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము కృషి చేశానో సవివరంగా మరి తెలంగాణ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది. నేను కేంద్ర మంత్రిగా మరి మొదటిసారి హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారికి మరి పనిచేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో. ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్గా 3 బాధ్యతలు ఇవ్వడం జరిగింది.